నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ భరతభూమి సుందర ప్రాచీన ఆలయాలకు నిలయం. ఇక్కడున్న ప్రతి ఆలయం భగవంతుని మూర్తి రూపాలను సాక్షాత్కరింపచేస్తుంది. నిత్యము ఆధ్యాత్మికతతో శోభిల్లే అలాంటి కొన్ని ఆలయాలను మనం ఇప్పుడు చూద్దాం. అందమైన ప్రకృతితో అలరారే మందిరం మాతా ధారీదేవి మందిరం. శ్రీనగర్కు సమీపంలో ఉన్న ఈ మందిరం రమణీయతకు మారుపేరుగా నిలుస్తోంది. అలకానంద నదీ తీరంలో ఉన్న మాతా ధారీదేవి మందిర విశేషాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీకృష్ణ భగవానుడి జన్మస్థానం మధుర. ఈ మధురను సూర్య తేజస్సుకి, జగత్ పరిపాలకుని ప్రేమతత్వానికి ప్రతీకగా భావిస్తారు. మధురను ఏలిన మహారాజు ఉగ్రసేనుడు, ఉగ్రసేనుడి కుమార్తె దేవకీదేవి. అతని పుత్రుడు కంసుడు. దేవకీ గర్భాన జన్మించాడు శ్రీకృష్ణుడు. కాని అతని పెంపకం మాత్రం గోకులంలో నంద్గావ్లో జరిగింది. పెంచిన తల్లి యశోద. అతని మేనమామ అయిన కంసుని అకృత్యాలు మితిమీరడంతో శ్రీకృష్ణుడు అతన్ని వధించాడు. భగవానుని జన్మభూమి మధురలో ప్రముఖ దర్శనీయ స్థలంగా ఉంది. మధురలో ప్రవహించే నది యమున. యమునా తీరంలో విశ్రాంఘాట్ అనే రేవు ఉంది. కంసుణ్ణి సంహరించిన తరువాత శ్రీకృష్ణుడు ఇక్కడ విశ్రమించాడు. ఇక్కడి మరో ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం బృందావనం. రాధాకృష్ణుల ప్రేమలీలకు వేదిక ఈ బృందావనం. ఇక్కడ శ్రీకృష్ణ మందిరం, సుందర ఉద్యానవనాలు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. నదీ తీరంలో ఇంత సుందరమైన క్షేత్రాన్ని మరోచోట చూడలేకపోవచ్చు. అందమైన ప్రకృతితో అలరారే ఈ సుందర క్షేత్రంలో నెలకొని ఉంది మాతా ధారీదేవి మందిరం. ఉత్తరాంచల్లో శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ మందిరం ఉంది. మాతా ధారీదేవి మందిరాన్ని స్పృశిస్తూ ధీర గంభీరంగా ప్రవహిస్తున్న నిర్మలమైన ఈ నది బద్రీనాథ్ నుంచి దిగి వస్తున్న నదీ ప్రవాహం ఇది. ఎత్తైన పర్వతం మీద వెలసిన ధారీదేవి ఆలయం ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది. అలకనంద నదీ తీరంలో వెలసిన ఈ ఆలయ నిర్మాణ శైలి నిరాడంబరంగా ఉంటుంది. ఆలయం గర్భగుడిపైన కప్పు లేకపోవటం ఇక్కడి విశేషం. గర్భగుడిలో ధారీదేవి శిలా విగ్రహం దివ్య ప్రతిమగా భాసిస్తోంది. గర్భగుడికి 4 దిక్కుల 4 గోడలు మాత్రమే ఉన్నాయి. ఈ విలక్షణ నిర్మాణానికి ఒక ప్రత్యేకత ఉందని చెబుతారు. ఆలయాన్ని నిర్మించిన భక్తులు అమ్మవారి ఆదేశం మేరకే గర్భగుడికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. మరి ఈ అమ్మవారికి ధారీదేవి అని పేరు ఎందుకు వచ్చిందో తెలిపే కథ కూడా ఒకటుంది. ఒక కథనం ప్రకారం పూర్వం ఒకసారి అలకనందా నదికి భయంకరమైన వరదలొచ్చాయి. వరద వేగం తగ్గినప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్లకి ఒక చిత్రమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన చోటుకు వాళ్లంతా వచ్చి చూశారు. అక్కడ వాళ్లకు ఈ అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చింది. మరో కథ ఏమిటంటే ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని. అప్పటి నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారని చెబుతారు. ప్రశాంత పర్వత శ్రేణుల మధ్యనున్న మరో పవిత్ర మందిరం గౌరాదేవి మందిరం.
దేవల్గఢ్లో ఉన్న ఈ మందిరం సంస్కృతి సాంప్రదాయాలకు, చరిత్ర, విశ్వాసాలకు ఆలవాలంగా నిలుస్తోంది. ఈ ప్రశాంత పర్వత శ్రేణుల మధ్య యుగయుగాలుగా వెలసి ఉంది ఒక భవ్య మందిరం. ఉన్నత పర్వత శిఖరాల మధ్య ఉన్న ఈ ఆలయ శిఖరం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. సుందరమైన ఒక విశాల ప్రాంగణంలో వెలసిన పవిత్రమైన తులసికోటలా ఉంటుంది. ఇది దేవల్గఢ్లోని గౌరాదేవి అమ్మవారి ఆలయం. దేవల్గఢ్లోని ఈ ఆలయం విశిష్టత అంతా ఇంతా కాదు. ఈ ఆలయం వల్లనే దేవల్గఢ్కు ఇంత ప్రాముఖ్యం వచ్చింది. ఇక్కడి సభ్యత, సంస్కృతి, విశ్వాసాలు, చరిత్ర అన్నిటికీ ఆలవాలం గౌరాదేవి ఆలయం. దేవల్గఢ్కు స్థానదేవత, కులదేవత, రాజదేవత అన్నీ ఈ అమ్మవారే. అందుకే ఈ ఆలయం అత్యంత పూజనీయమైంది. రిషికేశ్ నుంచి బద్రీనాథ్కు వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంది. గఢ్వాల్ ప్రాంతంలోని ముఖ్యమైన పట్టణం ఛోటా శ్రీనగర్ ఈ మార్గంలోనే ఉంది. ఛోటా శ్రీనగర్కు 19 కిలోమీటర్ల దూరంలో ఈ దేవల్గఢ్ ఉంది. ఈ పట్టణాన్ని నిర్మించిన రాజా దేవల్ పేరు మీదుగానే దీనిని దేవల్గఢ్ అని పిలుస్తున్నారు. ఆయన కాంగ్డా వంశానికి చెందిన మహారాజు. ఛోటా శ్రీనగర్ నుంచి దేవల్గఢ్కి వెళ్లే దారిలో ఉంది చమూధార్. చమూధార్ నుంచి 9 కిలోమీటర్లు ముందుకు వెళితే దేవల్గఢ్ వస్తుంది. దీనికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ రిషికేశ్. రిషికేశ్ ఇక్కడికి 128 కిలోమీటర్ల దూరంలో ఉంది. రిషికేశ్ నుంచి బద్రీనాథ్కు వెళ్లే బస్సులు దేవల్గఢ్ మీదుగానే వెళ్తాయి. ఉత్తరాంచల్లోని ఇతర పట్టణాల నుంచి కూడా దేవల్గఢ్కు బస్సులున్నాయి. రిషికేశ్, ఛోటా శ్రీనగర్, కోట్ద్వార్ల నుంచి ఇక్కడకు టాక్సీలు కూడా లభిస్తాయి. దేవల్గఢ్లో ఈ గౌరాదేవి మందిరాన్ని గఢ్వాల్ రాజు కుబేరపాలుడు నిర్మించాడు. ఆయన అమ్మవారి భక్తుడు. అమ్మవారి అనుగ్రహం అపారంగా పొందినవాడు. ఈ ఆలయ నిర్మాణ శైలి, ఆలయంలోని ప్రతి రాయి అమ్మవారిపైన కుబేరపాలునికి గల భక్తి ప్రపత్తులను ఎలుగెత్తి చాటుతాయి. విశిష్టమైన శైలిలో నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం గోడలపైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇతర దేవతల శిల్పాలు కూడా ఉన్నాయి. ఆలయంలో అమ్మవారు గౌరాదేవి పేరుతో వెలసి ఉన్నారు. నల్లరాతితో మలచిన అమ్మవారి విగ్రహాన్ని కుబేరపాలుడు ప్రతిష్ఠింపచేశాడు. అమ్మవారి పేరుతోనే ఆయన ఈ పవిత్ర కార్యానికి పూనుకున్నాడు. స్వయంగా సృష్టిస్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చేత పూజలందుకునే గౌరాదేవి తనకు తానుగా వెలసిన పవిత్ర క్షేత్రమిది. అందుకే అత్యంత మహిమాన్వితమైన ఈ గౌరాదేవికి ఇక్కడి పర్వతాల కన్నా సమున్నతమైన స్థానం ఉంది. ఆలయం గర్భగుడిలో గౌరాదేవితో పాటు సింహవాహనంపై ఉన్న దుర్గామాత విగ్రహం ఉంది. ఈ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా కాంచి తీరవలసిందే. గౌరాదేవి త్రిశూలధారి కనుక మందిరంలో ఒకవైపు త్రిశూలాలను కూడా స్థాపించారు. ఇక్కడ దేవీ పూజతో పాటు త్రిశూల పూజ కూడా చేస్తారు. అమ్మవారి ఎదుట నేతితో వెలిగే అఖండ దీపం రేయింబవళ్లు నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా గౌరాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు సప్తశత చండీ పాఠం పఠిస్తారు. సప్తశత చండీ పాఠంలోని స్తోత్రాలతో అమ్మవారు అమితంగా ప్రసన్నమవుతారు. గౌరీదేవి పూజలో అమ్మవారి అలంకరణకు విశేషమైన మహత్యం ఉంది. జలతారు వస్త్రాలు, కుంకుమ, పూలు, గాజులు మొదలైన భూషణాలతో అమ్మవారిని అలంకరిస్తారు. महातिशय सौंदर्य लावण्यायै नमः। ओम ऐं ह्रीं श्रीं शशांक शेखर प्राणवल्लभायै नमः। ओम ऐं ह्रीं श्रीं सदा पंचदशात्मैक्य स्वरूपायै नमः। ओम ऐं ह्रीं श्रीं वज्रमाणिक्य कटक किरीटायै नमः। ओम ऐं ह्रीं श्रीं कस्तूरी तिलकोल्लासित निटलायै नमः।
ॐ ऐं ह्रीं श्रीं भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमः। ॐ ऐं ह्रीं श्रीं గౌరాదేవి ఆలయంలో ఎర్రరాతితో మలచిన విశిష్టమైన వినాయక విగ్రహం కూడా ఉంది. సమీపంలోనే వెలసిన విష్ణుమూర్తి విగ్రహం కన్నుల పండువగా దర్శనమిస్తుంది. జగన్మాత మరో రూపమే రాజరాజేశ్వరి. భక్తుల కోర్కెలను తీర్చే కల్పవల్లిగా పేర్గాంచిన రాజరాజేశ్వరి మందిర విశేషాలేమిటో పరిశీలించండి. చిన్న సింహాసనం మీద ఈ చిన్న విగ్రహం. ఈ విగ్రహం మాతా రాజరాజేశ్వరీ దేవిది. ఎంతో మహిమగల తల్లి. జగన్మాత యొక్క అనన్య స్వరూపమైన శ్రీ రాజరాజేశ్వరీ దేవి దేవల్గఢ్లో మరో గుడిలో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోని అమ్మవారి స్వరూపాన్ని జాగృత సిద్ధపీఠంగా పేర్కొంటారు. అమ్మవారు ఇక్కడ జాగృత స్థితిలో ఉన్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని తాంత్రిక విద్యకు ఎంతో గొప్ప మహత్యం ఉన్న పీఠంగా భావిస్తారు. అమ్మవారికి ఇక్కడ పూజలు 3 విధాలుగా జరుగుతాయి. జగన్మాత యొక్క 3 రూపాలకు పూజలు చేయడంతో పాటు ఇక్కడున్న 3 యంత్రాలకు కూడా ప్రత్యేకమైన పూజా విధానాలున్నాయి. శ్రీయంత్రం, మహాకాళీ యంత్రం, శ్రీ కామేశ్వరి యంత్రం అనే 3 యంత్రాలు ఇక్కడ మూల రూపంలో నెలకొని ఉన్నాయి. శ్రీయంత్రంతో పాటు శ్రీ రాజరాజేశ్వరీ దేవికి పూజలు జరుగుతాయి. మహాకాళీ యంత్రంతో పాటు శ్రీ మహేశ్వరీ దేవికి పూజలు జరుగుతాయి. శ్రీ కామేశ్వరి యంత్రంతో పాటు శ్రీ బాలాసుందరికి పూజలు జరుగుతాయి. జగన్మాత యొక్క ఈ 3 రూపాల సమ్మిశ్రిత రూపాన్నే త్రిపుర సుందరి అంటారు. శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారి ఈ 3 రూపాలు కూడా ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ మహేశ్వరి రూపంలో కూడా వెలసి ఉన్నారు. అందుకే ఇక్కడ మహేశ్వరుడు కూడా ఉన్నాడు. మహాదేవుడు స్వయంగా ఇక్కడ వెలసి ఉన్నాడు. శివరూపంలో ఇక్కడ బటక్నాథునికి కూడా పూజలు జరుగుతాయి. తాంత్రిక విద్యకు కాశీ వంటిదని చెప్పే ఈ సిద్ధపీఠంలో అమ్మవారికి నిర్దిష్టమైన పూజా విధానం ఉంది. అనాదిగా అదే విధానం కొనసాగుతుంది. విధి విధానం ప్రకారం చేసే పూజలతో అమ్మవారు అమితంగా ప్రసన్నమవుతారని, భక్తుల కోరికలు తప్పక తీరుస్తారని భావిస్తారు. అమ్మలగన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుట్టమ్మ చాలా పెద్దమ్మగా పేర్గాంచిన మాత జ్వాలతాదేవి. మనమిప్పుడు దేవల్గఢ్ నుంచి పౌడీ మీదుగా జ్వాలాదేవి దర్శనానికి వెళ్తున్నాం. జ్వాలతాదేవి ఆలయం పౌడీ జిల్లాలో ఉంది. పౌడీకి నైరుతి దిశలో కోట్ద్వార్ మార్గంలో 34 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. దేవల్గఢ్ నుంచి మొత్తం దూరం 63 కిలోమీటర్లుంటుంది. జ్వాలాదేవికి దేవల్గఢ్ నుంచి బస్సులు, టాక్సీలు చాలానే ఉన్నాయి. రైల్లో రావాలంటే కోట్ద్వార్ వరకు రావచ్చు.
కోట్ద్వార్ నుంచి జ్వాలాదేవి మందిరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్తరాంచల్లో ఒక సుప్రసిద్ధమైన పర్యాటక స్థలం లేన్స్ డౌన్. అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, జగన్మాత ఆదిపరాశక్తి. ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆ తల్లి జ్వాలతాదేవి చరణకమలాలను స్పృశించడం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు. ఇది జ్వాలతాదేవి మందిరం యొక్క ప్రధాన ప్రవేశద్వారం. ఆలయానికిది 300 అడుగుల దూరంలో ఉంది. ఈ సిద్ధపీఠం యొక్క మహిమను మనం ప్రవేశద్వారం నుంచి అనుభూతి చెందుతాం. ప్రధాన ప్రవేశద్వారంలోకి అడుగు పెడుతూనే భక్తులు పారవస్యంతో పులకించిపోతారు. ఇక్కడి దుకాణాల్లో పూజా సామాగ్రిని తీసుకుని అమ్మవారి ఆలయానికి ముందుకు సాగుతారు. గంటల మోతలతో అక్కడి వాతావరణమంతా దేవీమయమవుతుంది. ప్రధాన ప్రవేశద్వారం తర్వాత ఈ రక్తచందనం రంగుతో ఉన్నది రెండవ ప్రవేశద్వారం. ఇక్కడి నుంచి జ్వాలతాదేవి అమ్మవారి ఆలయం స్పష్టంగా దర్శనమిస్తుంది. శ్రీ జ్వాలతాదేవి అమ్మవారి ఆలయం యొక్క నైసర్గిక సౌందర్యం అసమానమైనది. ఆలయానికి వెనుక ప్రహరీ గోడల్లా నిలబడ్డాయి సహజ సిద్ధమైన పర్వతాలు. ఎటు చూసినా కనుచూపు మేర విస్తరించిన పచ్చని ప్రకృతి. జ్వాలాదేవి అమ్మవారి చరణామృతాన్ని తీసుకువెళుతున్నదా అన్నట్టుగా ఆలయాన్ని ఒరుసుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది నవాలిక నది. జ్వాలాదేవి అమ్మవారి ఆలయాన్ని తాకుతూ ప్రశాంతంగా వినమ్రంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది అమ్మవారి దర్శనం కోసం పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నదా అన్నట్లు మెల్లగా ప్రవహిస్తుంది. విశిష్ట వాస్తుశిల్ప సూత్రాలను అనుసరించి నిర్మితమైన ఆలయం గర్భగుడిలో శ్రీ జ్వాలతాదేవి అమ్మవారు నల్లని ప్రతిమ రూపంలో దర్శనమిస్తారు. ఇందుకు సంబంధించి ఒక పురాణ గాథ కూడా ఉంది. జ్వాలతాదేవి అమ్మవారు ఇక్కడ జ్వాల రూపంలో ప్రత్యక్షమయ్యారు. రాక్షసరాజు పులోముని కుమార్తె శచీదేవి ఇంద్రుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. అమ్మవారిని ఆరాధించింది. శచీదేవి కోసం అమ్మవారు ఇక్కడ జ్వాల రూపంలో ప్రత్యక్షమయ్యారు. శచీదేవి కోరుకున్న వరాలిచ్చింది. ఈ అమ్మవారిని జ్వాలేశ్వరిగా పేర్కొన్నారు. కాలక్రమంలో జ్వాలతాదేవిగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి గురించి ఎన్నో జానపద కథలు కూడా ఉన్నాయి. జ్వాలతాదేవికి సంబంధించి మనం పురాణగాథలను విశ్వసించినా లేదా జానపద కథలను నమ్మినా ప్రతి కథ కూడా అమ్మవారి విశేష మహిమలనే చాటుతుంది. శక్తి స్వరూపిణి అయిన జ్వాలతాదేవి చరణ కమలాలను స్పృశిస్తేనే సమస్త పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. జ్వాలతాదేవి సిద్ధశక్తి, భక్తుల కోరికలను తీర్చే తల్లి. అమ్మవారిని నమ్మేవారికైనా నమ్మని వారికైనా అందరికీ ఆ తల్లి మహిమలు అనుభవైక వేద్యాలు. జ్వాలతాదేవి అమ్మవారి ఆలయం గర్భగుడిలో అమ్మవారు ఒక శిలాఖండ రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి ప్రతిమ సుస్పష్టంగా ఉంటుంది. భక్తులంతా ఈ శిలాఖండాన్నే శ్రద్ధతో పూజిస్తారు. ఈ శిలాఖండంతో పాటు ఆలయంలో సింహవాహనంపై ఉన్న అమ్మవారి సుందర దివ్య ప్రతిమను కూడా స్థాపించారు. शक्ति पालय मां आदि पराशक्ति पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां आदि
శ్రీ జ్వాలతాదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు ఆచరించిన అనంతరం భక్తులు ఆ మందిర పరిసరాల్లోనే ఉన్న ఇతర దేవతలను దర్శించుకుంటారు. ఇక్కడి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అనుపమాన సౌందర్యంతో విరాజిల్లుతోంది. ఇక్కడొక స్తంభం ఉంది. కోర్కెలు కోరుకునేవాళ్లు, కోరిన కోర్కెలు తీరినవాళ్లు ఈ స్తంభానికి దారాలు కడతారు, పతాకాలు తగిలిస్తారు. కొందరు అమ్మవారిని తమ కోర్కెలు కోరడానికి వస్తే, మరికొందరు కోర్కెలు తీరినందుకు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. प्रसन्नवदना सौभाग्यदां भाग्यदाम् కొందరు అమ్మవారి మహిమలను గురించి ఆ నోట ఈ నోట విని ఆ తల్లిని దర్శించుకుందామని, తరిద్దామని విచ్చేస్తారు. శ్రీ జ్వాలతాదేవి అమ్మవారి దివ్య శక్తులకు, అశేష మహిమలకు ఆలవాలం ఈ ఆలయం.